ఒక మారుమూల గ్రామం. అక్కడ ఒక ఇంట్లో నాయనమ్మ, ఆమె మనవడు. ఒక సాయంత్రం మనవడు నెమ్మదిగా అడుగుతాడు, నాయనమ్మ, మా తాతెక్కడా? నాయనమ్మ కాసేపు మౌనంగా ఉండి చెప్తుంది, నీ తాత ఒక నిధి కోసం మారుమూల అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకూ తిరిగిరాలేదు. ఆ అడవుల్లో భూమి లోపల ఒక భూగర్భ సొరంగా ఉందని, అందులో పాతకాలం బంగారం ఉందని అప్పట్లో అందరూ చెప్పుకునేవాళ్లట. ఈ మాటలు మనవడి మనసును కుదిపేస్తాయి. మరుసటి రోజే తన స్నేహితుడితో కలిసి లైట్లు తాళ్ళూ తీసుకుని అడవిలోకి అడుగుపెడతాడు. లోపలికి వెళ్లగానే చుట్టూ ముళ్ళు, దట్టమైన చెట్లు, అడ్డంకులే అడ్డంకులు, మధ్యలో లోతైన నీళ్లు. ఆ నీళ్లల్లో పెద్ద పెద్ద పాములు నిశ్శబ్దంగా కదుల్తుంటాయి. వెనక్కి తిరగరు. చెట్ల కర్రలతో చిన్న పడవ తయారుచేసి భయాన్ని అదిమిపట్టి మెల్లగా దాటుతారు. అవతల భూమిలోపలికి వెళ్లే ఒక రహస్యద్వారం. అదే భూగర్భ స్వరంగం. లోపలంతా చీకటి. లైటు వెలిగించగానే గోడలమీద వింత గుర్తులు. అప్పుడే గబ్బిళ్ళు ఒక్కసారిగా వాళ్లమీదికి దూసుకొస్తాయి. ముందుకు వెళ్లగానే లోతైన అగాధం మీద కట్టెలతో చేసిన ఒక పాత బ్రిడ్జ్. మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటారు. అంతలో మనవడి కాలు జారి కింద పడిపోతాడు. ఒక్క క్షణం ప్రాణాలు పోతాయనిపిస్తుంది. కాని ఎలాగో అలా బ్రిడ్జిని పట్టుకుని తన స్నేహితుడి సహాయంతో బతికి బయటపడతాడు. భయాన్ని దాటుకుని అవతలి వైపు చేరుకుంటారు. అక్కడ గుర్తులతో నిండిన ఒక పెద్ద రాయి తలుపు. గుర్తులను సరిగా తిప్పగానే తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపల నీట్గా అమర్చిన బంగారం, మెరిసే నాణాలు, పాతకాలం ఆభరణాలు. కొంత బంగారం తీసుకుని అడవిని దాటి ఇంటికి తిరిగి వస్తారు. నాయనమ్మ ముందు పెట్టగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.